హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ నేను ఇక్కడ పర్పుల్లో ఆల్ప్స్ గుడ్నెస్ వారి రోజ్మెరీ వాటర్ బాగా ట్రెండింగ్లో ఉంది కదండి. ఇప్పుడు హెయిర్ బాగా లూజ్ ఊడిపోతుంది, హెయిర్ ఫాల్ అది ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుందంట. అండ్ రీగ్రోత్ అవుతుంది హెయిర్ కూడా. అండ్ నేను ఇక్కడ 4-in-1 లిప్స్టిక్ అయితే తీసుకున్నాను. అండ్ ఒక పక్కన అలోవెరా జెల్ కూడా తీసుకున్నమాట. సో ఈ అలోవెరా జెల్ అయితే చాలా బాగుంది అండ్ ప్యూర్గా ఉంది. ఎక్కువ ఒరిజినల్ అలోవెరా జెల్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. నేను తర్వాత చూపిస్తాను వీడియోస్లో యూస్ చేయడం అది కూడా. అండ్ ఇక్కడ తపస్వి బర్త్డే వచ్చేస్తుంది. సో తపస్వి బర్త్డేకి పట్టీలు అవి కూడా క్లీన్ చేస్తున్నాను. బాగా డస్ట్ పట్టేసినాయి, బాగా బ్లాక్గా అయిపోయినాయి. ఇక్కడ నేను రూపేరీ తీసుకొని దాంతో బ్రష్ చేస్తున్నాను అన్నమాట. పట్టీలు చాలా వైట్గా అయితే వచ్చేసినాయి. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఎంత క్లీన్గా కనిపిస్తున్నాయో. అండ్ ఏ వెండి వస్తువులైనా సరే రూపేరీతో చాలా బాగా క్లీన్ అయిపోతాయి. ఈ వ్లాగ్ అంతా కూడా తపస్వి బర్త్డే వ్లాగ్ ఉంటుంది, మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. అండ్ అలాగా మొత్తం పట్టీలన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈవినింగ్ మేము బేగం బజార్కి వెళ్ళాము. సో అక్కడ ఎక్కువ వీడియోస్ తీయలేదు. అండ్ నేనైతే పార్టీకి తపస్వికి వెనకాల బర్త్డే థీమ్కి మొత్తం అన్నీ కూడా తీసుకున్నమాట. ఇక్కడ బెలూన్స్ అండ్ అలాగే పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి హ్యాట్స్ అని ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చాలా బాగా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కాస్ట్ కూడా ఉంది. అండ్ ఆన్లైన్ అయితే బెటర్ అనిపించింది నాకు. ఇక్కడికి వెళ్ళి అన్నీ ఏదైనా సరే ఆన్లైన్లో మనకి రీజనబుల్ రేట్స్లో అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ కూడా అదే ప్రైజెస్ ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. అండ్ నేను ఇక్కడ ఎక్కువ వ్లాగ్ అయితే తీయలేదండి. బేగం బజార్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, అసలు ఎక్కడ ఏముంటాయో తెలియదు. సో మనం ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి జస్ట్ వెళ్ళి అవి ఒకటి కొనడానికి వెళ్ళినట్టు వెళ్ళి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ ఎదుర్కొంటా బజ్జీ షాప్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, స్వీట్సే కాదు. అండ్ బ్రెడ్ బజ్జీ అండ్ కచోరీ అని చెప్పేసి పెద్దది అదొకటి, చాలా రకాలు అయితే ఉన్నాయి. నేనైతే బ్రెడ్ బజ్జీ తీసుకున్నాము. మెట్రో అసలు రష్, ఎంత రష్ ఉందంటే ఈవినింగ్ టైం అస్సలు ఖాళీ ఉండదు. మొత్తం జనం అందరూ వేలాడుతూ అలా నుంచోనే ఉన్నారు. సో మేమైతే స్టాండింగ్ అన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి 8 అలా అయిపోయింది, 9 అలా అయిపోయింది ఆల్మోస్ట్. సో నెక్స్ట్ డే మార్నింగ్ తపస్విని అయితే లేచింది, బర్త్డే విషెస్ చెప్తున్నాము అందరం కూడా. ఎలా పెడతాడు అది మొక్కలే పాడుతూ కాసేపు ఉంటే మా డాడీ అండ్ అత్తయ్య గారు మావయ్య గారు వచ్చారన్నమాట తపస్వి బర్త్డేకి. సో అండ్ మార్నింగ్ ఇక్కడ చాయ్ పెట్టేస్తున్నాను. అండ్ అమ్మేమో నాకు పచ్చడి అది తెచ్చిందండి. ఉల్లావకాయ అంటారు కదా, మామిడికాయ తురిమేసి దాంతో చేస్తారన్నమాట ఉల్లావకాయ అంటే. సో ఈ పచ్చడి అయితే చాలా బాగా చేస్తుంది అమ్మ. నాకైతే ఇది పెట్టి తెచ్చింది. చాలా బాగుంది పచ్చడి. అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ఆయిల్ అది ఎక్కువ వేసుకుంటే బాగా నిల్వ ఉంటుంది. ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను తపస్వి కోసమని. స్నానం చేయించేటప్పుడు వాటర్లో వేయడానికి అని చెప్పేసి రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నాను. అవన్నీ కూడా 10 రూపీస్కి బోల్డ్ అన్నీ ఇచ్చిందన్నమాట ఫ్లవర్స్. సో చాలా ఫ్లవర్స్ అయితే ఇక్కడ బాగా దొరుకుతాయి. మందారం అయితే దొరకలేదు ఇప్పుడు వచ్చినాయి కానీ నేను ఇక్కడ మందార పువ్వులు చూడలే, కానీ రోజ్ ఫ్లవర్స్లో ఎన్ని రకాలు ఉంటాయి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఇక్కడ తపస్వి బాతింగ్కి మొత్తం అంతా సెట్ చేసామన్నమాట, రోజ్ ఫ్లవర్స్ వేసి. అండ్ పాలు, ఇత్తడి గిన్నెలో పాలు వేసి దాంతో స్నానం చేద్దామని చెప్పేసి నలుగు పెట్టించి అన్నీ చేద్దామని ప్లాన్ చేసాము. కానీ మధ్యలో మా తపస్వి సపోర్ట్ చేయలేదు. లాస్ట్ టైం ఫస్ట్ బర్త్డేకి వచ్చేసి చాలా బాగా సపోర్ట్ చేసింది, బాగా ఆడుకుంది. ఈసారి ఏంటో తెలియదు కానీ అంటే ఈ మధ్యన నలుగు పెట్టడం అది తక్కువ అయింది. సో దానివల్ల ఏంటో తెలియదు కానీ ఏడుపు స్టార్ట్ చేసింది అనమాట. గులాబీ రేకులకి అది కూడా దానిలో దిగడానికి చాలా ఏడ్చేసింది. ఎలాగైతేనో ఫైనల్గా స్నానం అయితే చేయించాము. వాళ్ళ అమ్మమ్మ నానమ్మ ఇద్దరు కూడా నలుగు పెడుతున్నారు అన్నమాట. అండ్ బర్త్డేకి ఇలా చేస్తే మంచిది, పిల్లలకి నలుగు పెట్టి స్నానం చేయించడం అన్నది.
అసలు స్నానం అయితే అసలు పీస్ఫుల్గా మేము ఏదో చేద్దాం అనుకున్నాము, అసలు సపోర్ట్ చేయలేదు. ఏడుస్తూనే ఉందా, టబ్లో వేసి దానిలో మిల్క్తో ఉన్న వాటర్ అది కూడా వేసి స్నానం చేద్దాం అనుకున్నాము. గులాబీ రేకులకి ఏదో అనుకుంటుంది, అది భయపడుతుంది. సో ఇంకా సర్లే అని చెప్పేసి నార్మల్గా చేయించేసి తీసుకొచ్చేసాం అన్నమాట. అండ్ నెక్స్ట్ తనకి సాంబ్రాణి అది పెట్టి తలకి ఇవన్నీ చేస్తున్నాం అన్నమాట. పెట్టుకో ఏమ్మా ఓం నువ్వు కూడా దాన్ని పెట్టుకో. ఓం ఓం తల పెట్టుకో. తల ఇలా పెట్టు, ఇలా పెట్టు తల. కాకపోతే వద్దది మనకి చుట్టే భయపడుతున్నాను. ఓం దండం పెట్టుకోమ్మా. నీళ్ళు పట్టేటమ్మా. ఓం దండం పెట్టుకో. తపస్వి రెడీ అయిపోయిన తర్వాత ఒక పక్కన అత్తయ్య గారు రిటర్న్ గిఫ్ట్స్కి పిల్లలకి బాక్సెస్ అయితే కొన్నాము. స్కూల్స్ ఓపెన్ అయిపోతున్నాయి కదా, అందుకని చెప్పేసి బాక్సెస్ తీసుకున్నమాట. పెన్, ఎరేజర్ అండ్ పెన్సిల్, చాక్లెట్స్ అవి పెట్టామన్నమాట బాక్స్లో. సో ఇలాగ అన్నీ కూడా పెట్టేసి ప్యాక్ చేస్తున్నారు అత్తయ్య గారు. ఒక పక్కన వంట కూడా అయిపోతుంది మాది. సో ఈవినింగ్ వచ్చేసి చాలా హడావిడి అయిపోయింది, ఇంకా డెకరేషన్ చేయాలి, ఇవన్నీ చేయాలి కదా, అందుకని చెప్పేసి ఫాస్ట్గా ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకున్న అమ్మ సామానంతో నేను వంట చూసుకున్నామాట. ఈవినింగ్ నేను కేక్ అని చెప్పేసి బయటకు వెళ్ళాము కేక్ తేవడం కోసం. ఈలోపు అమ్మ కూడా ఇంట్లో డెకరేషన్ అయితే మొత్తం అత్తయ్య గారు, మావయ్య గారు, అమ్మ అందరూ కలిపి బెలూన్స్ ఊదేసి వాళ్ళే నేను వచ్చేటప్పటికి డెకరేషన్ అయితే చేసేసారు. అండ్ మా తపస్వి కూడా రెడీ అయిపోయింది. అది ఫ్లవర్స్ తీసుకొని ప్లేట్లో అక్షంతలై కలిపితే దాంతో ఆడుతుంది అన్నమాట. అక్కడ ఏమైనా చాక్లెట్స్ ఇలాంటివి పెడదామని చెప్పేసి అమ్మ ఇస్తుంటే ఈలోపు అవి కూడా తీసుకుని ఫోటో తీద్దామని చెప్పేసి బకెట్స్, చిన్న బకెట్స్లో చాక్లెట్స్ పెట్టి పంపిస్తుంటే అది అసలు సపోర్టే చేయట్లేదు ఫొటోస్కి. సో ఇంకా ఆడుకోనిలే అని చెప్పేసి వదిలేసాము. అండ్ ఇక్కడ టేబుల్ మీద అయినా పెడదామన్నా ఈ పిల్లలు ఆగేస్తుంది అని చెప్పేసి ఇంకా అలా ఉంచేసాం అన్నమాట. దాని బర్త్డే అదే క్లాపింగ్ చేసుకుంటుంది, హ్యాపీ బర్త్డే టు యూ అని దానికి అదే చెప్పుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా థ్యాంక్ యూ ఇలాంటివన్నీ కూడా వర్డ్స్ వస్తుంటాయి కదా 3 వచ్చేటప్పటికి. ఎస్, చాలా బాగా అయితే జరిగిందండి బర్త్డే వచ్చేసేపటికి. ఫస్ట్ బర్త్డే కూడా బాగా జరిగింది అండ్ సెకండ్ బర్త్డే కూడా ఇలాగా చేసుకున్నాము. అసలు అనుకోలేదు ఇంతలాగా, జస్ట్ నార్మల్గా చేద్దాం అనుకున్నాం కానీ ఈ డెకరేషన్ ఇదంతా కూడా ఎక్స్పెక్ట్ చేయలే. సో చేద్దాంలే ఇంకా అని చెప్పేసి ఇంకా ఫైనల్గా డిసైడ్ అయ్యి ముందు రోజే ఇంకా అన్నీ చేసుకున్నాము. కేక్ అది కూడా ముందు రోజు ఇవ్వాల్సింది, చాలా నెతికన్నమాట. కేక్కి చాలా టైం పట్టేసింది. యాక్చువల్లీ ఆర్డర్ ఇచ్చుకుంటే వాళ్ళు కస్టమైజర్ చేస్తారు. మంచి కేక్ కోసం తిరుగుతూనే ఉన్నాము, కేపీహెచ్బి అంతా తిరుగుతూనే ఉన్నాము. అన్ని షాప్స్ ట్రై చేసాము, ఎక్కడ సాటిస్ఫై అవ్వలేదు. ఒక చోట కరాచీలో తీసుకున్నమాట కేక్ అది కూడా. ఇంకా ఇదైతే బాగుంది, ఉన్న వాటితో పోలిస్తని చెప్పేసి ఒక కేక్ అయితే తీసుకున్నాము. మాకు రాజమండ్రిలో త్వరగానే దొరికేసేయి, ఇక్కడ ఏంటో తెలియదు కానీ అసలు దొరకనే లేదు. చాలా తిరిగాము, 1 గంట వేస్ట్ అయిపోయింది దానికి. ఈలోపు డెకరేషన్ చేయాలి, ఎలా జరుగుతుందో ఏంటని టెన్షన్ పడ్డాం. కానీ ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ కొంచెం పని అయితే అయిపోయింది అన్నమాట, డెకరేషన్ పని కూడా. అండ్ నేను కూడా రెడీ అయిపోయా, తపస్వి రెడీ అయిపోయింది. తపస్వి బెలూన్స్ అదే ఆడుకుంటుంది. ఈ హెయిర్ బ్యాండ్ వచ్చేసి అమ్మ తయారు చేసింది అన్నమాట, నెట్తో ఇలాగా ఫ్లవర్లా పెట్టి చేసింది, బాగుంది, డ్రెస్కి మ్యాచ్ అయింది.
కంగారు చెప్పండి. కంగారు చేస్తుంది. హ్యాపీ బర్త్డే నుంచో నుంచో ఇప్పుడు పోతుంది నుంచో నుంచో స్టాండ్ ఉఫూదు వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ఎలాగా తపస్వి హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ చెప్పు తపస్వి. తపస్వి థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. నేను వాడికి ఏదో ఇచ్చి ఎప్పుడు పెడతారా బాగుందా తపస్వి అంత బాగుందా ఎలా ఉందమ్మా తప్పు బంగారు హ్యాపీ బర్త్డే టు యు. ఆంటీ హలో నిహాలతో అన్నయ్య వాళ్ళ కూర్చో తపస్వి తపస్వి ఇందా అన్నకి ఇచ్చే అన్నకి ఇచ్చే అన్నకి 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 బాబు తీసుకో అన్నకి 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 ఎవరు ఉండరా అందరికి ఇవ్వాలి తపస్వి ఆ బాబు ఆ పైకి ఆ పైకి అందరికి ఇవ్వాలి ఇది ఆ బాబు ఇందా నాన్న తీసుకో తీసుకో థ్యాంక్ యూ చెప్పు హ్యాపీ బర్త్డే అని అదే చెప్పేస్తుంది అండ్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలకి ప్లేట్స్లో పెట్టేసి కేక్ అండ్ స్నాక్స్ ఇచ్చేసి వాళ్ళకి తపస్వి చేత గిఫ్ట్స్ కూడా ఇప్పించేసాము. వాళ్ళు పక్కన తింటూ ఉన్నారు. అండ్ ఇక్కడ బగారా రైస్ అండ్ లెగ్ పీసెస్ సెపరేట్ చేయించారు. లెగ్ పీసెస్ అండ్ మటన్ కర్రీ, రైతా, ఆనియన్స్ ఇవి తెచ్చారన్నమాట. అండ్ సాంబార్ అన్నమాట. సో డిన్నర్స్ అవి కూడా అయిపోయిందండి. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగా జరిగింది తపస్వి బర్త్డే వచ్చేసి. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ పెట్టండి. అండ్ తపస్వి ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.